ఆదిశక్తి రూపిణీ కన్యకాంబ వందనం అవని వైశ్యకులోద్భవీ శతకో. అందరికీ నమస్కారం. మీ అందరికీ వాసవి జయంతి శుభాకాంక్షలు. We wish you and your family very happy Vasavi Jayanti. Let's promote her core values, Dharmam, Selam, Ahimsa. Let's all come together and pray and seek her blessings on this auspicious day for all of us. We invite you to join us for upcoming NRIVA 7th Global Convention being scheduled 4th, 5th, 6th of July 2024 in St. Louis, Missouri. Swagatam to St. Louis. Jai Vasavi. వందనం ఆదిశక్తి రూపిణి కన్యకాంబ వందనం అవని వైశ్యకులోద్భవి శతకోటి వందనం కుసుమాంబా కుసుమ శ్రేష్ఠి పట్టియవైనావు విరూపాక్ష సోదరివై విరాజి. నమస్కారం. జై వాసవి. మన ఆర్య వైష్ణవ కుల దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భూలోకంలో అవతరించిన రోజు వైశాఖ శుద్ధ దశమి. ఈ సంవత్సరం వాసవి జయంతి మే 17న యునైటెడ్ స్టేట్స్ లో వచ్చింది. కావున యునైటెడ్ స్టేట్స్ లో NRIVA వాసవి చాప్టర్స్ అందరూ ఐదర్ మే 18th or 19th అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శ్రద్ధా భక్తులతో జరుపుకోవాలని సంకల్పం చేసుకున్నారు. సో మొదటిగా మనము అమ్మవారి సంకల్పం చెప్పుకొని గణేష పూజతో మొదలుపెట్టి 18 కలశాలు మంచినీరు సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమతో కలిపి 18 కలశాలు స్థాపించుకోవాలి. ఆ తర్వాత అవన్నిటిని 18 అష్టదశ శక్తిపీఠాలుగా భావించి అమ్మవారిని ప్రార్థించాలి. ఆంటీ ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఆంటీ చెప్తారు. కలశంలో నీళ్ళతో ఇంకా మరియు పంచామృతంతో మనము అమ్మవారికి అభిషేకం చేస్తాము. అభిషేకం తర్వాత అలంకరణ. అమ్మవారిని అలంకరణ చేస్తూ మనం అమ్మవారి కథ చదువుకోవాలి. అలంకరణ చేసేటప్పుడు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అమ్మవారిని ధ్యానించుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనము అమ్మవారి పూజ జరుపుకుంటాం. ప్రతి సంవత్సరము అమ్మవారి విగ్రహాలను ప్రతి శాఖకి పంపిణీ చేసి సామూహికంగా పూజ జరుపుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతాం. పూజ తర్వాత ఏం చేస్తామంటే యూజువల్గా ఏం చేస్తాము, పూజ తర్వాత అమ్మవారికి ప్రసాదం చేస్తాం కదా. అలానే వాసవి జయంతి రోజు పెళ్లిగొండాల్లో అమ్మవారికి ప్రసాదం పెడతాము. ఆ ప్రసాదం అన్ని చాప్టర్కి అక్కడ ఉన్న వాళ్ళకి కాకుండా మనందరికీ కూడా కావాలి కదా. అమ్మవారికి ఊరేగింపు చేస్తాము. అమ్మవారి ఊరేగింపులో అమ్మవారిని పల్లకీలో కూర్చోబెట్టి ఊరేగింపు చేస్తాము. ఆ పల్లకీ సేవ చేసిన తర్వాత ఆ తల్లి ఎంతో గంభీరంగా ఆనందోత్సాహాలతో ఉంటదన్నమాట పల్లకీలో. ఎందుకంటే తన బిడ్డలంతా ఇంత పూజలు చేస్తున్నారు కదా, ఇంకా ఏమి కోరుకుంటే ఆ తల్లి మనకు అది నెరవేరుస్తుందంట. అందుకే ఇంకా ఆ తల్లిని ఇంకొంచెం ప్రశంస చేయడానికి మనము శరభ చేస్తాం అన్నమాట. శరభ అయిపోయిన తర్వాత అమ్మవారికి గుమ్మడికాయ కొబ్బరికాయతో దిష్టి తీసి అమ్మవారిని తీసుకెళ్ళి ఉయ్యాలలో కూర్చోబెట్టి ఉయ్యాల సేవ జరిపిస్తాం. వాసవి కన్యక వరదే అభయాంబిక వైశ్యవంశదీపిక వందే కులదీపిక. వాసవి కన్యక వరదే అభయాంబిక. ఎవ్రీవన్ నౌ టేక్ ద ప్రసాదం అండ్ ఆశీర్వాదం. ప్రసాదం తర్వాత మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా. ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తాము. వాసవి జయంతి రోజు తులాభారం నిర్వహిస్తాము. వచ్చిన మనీతో ఒక సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఇప్పుడు అర్థమైంది. మేము వాసవి జయంతి జరుపుకుంటున్నాము. మేము వస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రండి. మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి US లో అన్ని చాప్టర్స్ వాసవి జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు. జై వాసవి.